శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమః. మన మహాభారత ప్రస్థానంలో మన మహాభారత ప్రస్థానంలో ఈ భీముడు హనుమంతుడి యొక్క సంభాషణ వింటున్నాం. ఆ హనుమంతుడు అని తెలిసిన తర్వాత భీముడు చాలా ఆనందపడ్డాడు. అబ్బా, ఎప్పుడో త్రేతాయుగంలో ఉన్నటువంటి నా సోదరుణ్ణి ఇవాళ నేను ద్వాపరయుగంలో ఉండి యుగం మారినప్పటికీ కూడా చూడగలుగుతున్నాను అంటే కనుక ఎంత ఆనందంగా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచిస్తేనే అది అత్యద్భుతమైన విషయంగా ఉంటుంది. ఎందుకంటే ఒక యుగం అంటే ఎన్ని వేల సంవత్సరాలు, ఎన్ని లక్షల సంవత్సరాలు, అన్ని సంవత్సరాల తర్వాత కూడా తన సోదరుణ్ణి తను చూడగలుగుతున్నాడు అంటే ఆ భీమసేనుడి యొక్క హృదయ స్పందన ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఒక్కసారి ఊహ కూడా అందదు. అలాగా చూసి ఆనందపడ్డాడు. ఆనందపడి ఒక్కసారి మహానుభావ, నాకు ఒక చిన్న కోరిక ఉందయ్యా, నువ్వు ఈ విషయాలన్నీ కూడా చెప్పావు, చాలా బాగుంది. కానీ నువ్వు సముద్ర లంఘనం చేసేటప్పుడు మహా గొప్ప విక్రమ స్వరూపాన్ని పరాక్రమంతో నీ యొక్క శక్తితోటి నీ శరీరాన్ని పెంచి అద్భుతమైనటువంటి ఒక రూపంతో ఉన్నావు నువ్వు. అటువంటి అద్భుతమైనటువంటి ఆ స్వరూపాన్ని ఒక్కసారి చూడాలనుందా నాకు, అందువల్ల చూపించవలసింది అని అడిగాడు. అడిగితే అప్పుడు అతని యొక్క జిజ్ఞాసకి నవ్వినటువంటి వాడే హనుమంతుడు, నాయనా యుగాలు మారిపోయాయి, ఎంతో కాలం క్రితం జరిగినటువంటి సంఘటన అది. యుగ యుగానికి కూడా శక్తులన్నీ కూడా మారిపోతూ ఉంటాయ్యా. అందువల్ల ఇప్పుడు నువ్వు చూడాలనుకోవడం అనేటువంటిది అంత మంచిది కాదు నీకు, అలాగే ఇప్పుడు నువ్వు చూడలేవు కూడాను, అందువలన అది కష్టము అని అంటే, అసలు ఈ యుగాలు ఏమిటయ్యా, యుగాల ధర్మాలు ఏమిటి, ఒకసారి నాకు వివరించవలసింది అని అడిగాడు. అడిగితే అప్పుడు కృతయుగం దగ్గర నుంచి మొదలెడుతూ కృతయుగం ఎట్లా ఉంటుందో అంటూ కృతయుగంలో జరిగేటువంటి విషయాలు ధర్మం పరిపూర్ణంగా ఉంటుంది అంటూ ఆ విషయాలన్నీ కూడా చెబుతున్నాడు. చెబుతూ అందరూ కూడా తమ తమ కర్తవ్యాలు నిర్వహించడంలో కృతయుగంలో తత్పరులే ఉన్నారయ్యా. భేదభావం అనేటువంటిది ఎవ్వరిలోనూ లేదు, ఏ విధమైన దుర్గుణాలు లేవు, అందరూ కూడా సమానంగా ఉంటూ ఉండేవారు. సమాశ్రయం సమాచారం సమజ్ఞానం చ కేవలం తథాహి సమకర్మాణో వర్ణా ధర్మానవాప్నువన్. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం చెప్పాడు. సమాశ్రయం సమాచారం సమజ్ఞానం చ కేవలం. ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నాడో అందరికీ ఆయనే సమాశ్రయం, అందరి చేత కూడా సమానంగా ఆశ్రయింపదగినటువంటి వాడు పరమాత్మే. ఆ పరమాత్మని పొందాలి అంటే కనుక అందరికీ కూడా సదాచారం కావాలి, అంతే కదా. ఆచార ప్రభవో విష్ణు అంటుంది, అంతేగా. అందువలన ఆ ఆచారము సదాచారం ఉంటేనే పరమాత్మని పొందగలం మనము. అటువంటి అతన్ని పొందడానికి సదాచారాన్ని పాటించాలి. అందరూ కూడా పరమాత్మ జ్ఞానాన్ని అందరికీ కూడా ఆ బ్రహ్మాభ్యాసం ఉండాలి, బ్రహ్మ జ్ఞానం ఉండాలి. అందువలన అందరికీ పరమాత్మ జ్ఞానం పొంది తీరాలి అందరూను. పరబ్రహ్మ అలా అందుకని అందరికీ సమాశ్రయుడు ఆయన, అందరికీ సమాచారం ఉండాలి, అందరికీ సమజ్ఞానం అంటే పరమాత్మకి సంబంధించినటువంటి జ్ఞానమే ఉండాలి. అలాగా పరబ్రహ్మను ఉద్దేశించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పరబ్రహ్మను ఉద్దేశించే వాళ్ళు తమ కర్మాలన్నీ కూడా చెయ్యాలంటే కర్మ ఫలత్యాగం చెయ్యాలి, కర్మలు చెయ్యాలి. కానీ చేసేటువంటి కర్మల యందు కర్తృత్వ భోతృత్వాలు ఉండకూడదు. నేను చేస్తున్నాను అని అనక్కర్లేదు. మనం ఏ పని చేసినా ఎవరి గురించి చేస్తున్నామంటే పరమాత్మ గురించే చేస్తున్నాము అని అనుకోవాలి. అందువలన వాళ్ళు చేసేటువంటి సత్కర్మలన్నీ కూడా పరబ్రహ్మను ఉద్దేశించే వాళ్ళు సత్కర్మలు చేయాలి. ఇలా ఉత్తమమైనటువంటి ధర్మాల ఫలం అందరికీ కూడా లభించిందయ్యా. ఏకదేవ సదాయుక్త ఏకమంత్ర విధిక్రియా పృథక్ ధర్మాస్వేక వేద ధర్మమేకమనువ్రతా. ఆ యుగంలో ప్రజలందరూ కూడా పరమాత్మ యందే మనస్సుల్ని లగ్నం చేశారు. ఒకే నామమంత్రాన్ని విధుల్ని ఆచరించేవారు. వర్ణాశ్రమాలను బట్టి వేరువేరుగా ధర్మాలు ఉన్నప్పటికీ కూడా ఒకే వేదాన్ని ఒకే మంత్రాన్ని ఆచరిస్తూ వాళ్ళందరూ కూడా ధర్మబద్ధులే ఉన్నారు తప్ప ధర్మాన్ని ఎవ్వరూ కూడా అతిక్రమించినటువంటి వాళ్ళు లేనేలేరు.
చాతురాశ్రమ్య యుక్తేన కర్మణ కాలయోగిన అకామ ఫల సంయోగాత్ ప్రాప్నువంతి పరాం గతిం. ఆ సత్యయుగంలో కృతయుగంలో ప్రజలందరూ కూడా సకాలంలో చేసేటువంటి 4 ఆశ్రమాలకు సంబంధించినటువంటి అనుష్ఠానం ఏదైతే ఉందో అది ఆచరించడమే కాకుండా వాటి కర్మఫలాల పట్ల ఆసక్తి కోరిక వాళ్ళకి లేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఉత్తమ గతులనే పొందారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి వాళ్ళు చేసేటువంటి కర్మల పట్ల వాళ్ళకి ఆసక్తి లేదు, కోరిక లేదు, ఆ ఫలం కోసమైన ఆలోచన లేదు. అంతా కూడా పరమాత్మ అర్పణమే చేసేవారు. ఎందుకంటే పరమాత్మ ఒక్కడే, ఆ పరమాత్మ గురించే జ్ఞానం కలిగి ఉండేవాళ్ళు, మరొక జ్ఞానం ఉండేది కాదు. అలాగే ఆ పరమాత్మ గురించి సదాచారాన్ని పాటించేవాళ్ళు, అలాగే ఆ పరమాత్మ గురించే తమ బుద్ధిని జ్ఞానాన్ని వినియోగించేవాళ్ళు. అందువలన అందులో అప్పట్లో ఉండేటువంటిది ఏంటంటే ఒకటే ఒక మంత్రం, అది ప్రణవం, ఓంకారమే మంత్రం. అందువలన ఆ ప్రణవం ఒక్కటే మంత్రంగా ఉండేదిట. అలాగే వాళ్ళ విధి ఏమిటయ్యా అంటే వేదాంత శ్రవణం. వేదాంతం శ్రవణం ఎందుకు అయ్యా అంటే వేదాంత శ్రవణం చేస్తే ఏది కావాలో దాన్ని పట్టుకోవడం తెలుస్తుంది, ఏది వదిలేయాలో అది తెలుస్తుంది. తెలిస్తే వదిలేయవలసింది తెలవాలి, మనకు పట్టుకోవాల్సింది తెలవాలి. ఆ జ్ఞానం ఎలా వస్తుంది అంటే వేదాంత శ్రవణం ద్వారా వస్తుంది, వేదాంత అధ్యయనం ద్వారా వస్తుంది. ఆ పరమాత్మ జ్ఞానాన్ని పొందగలిగితే ఏది స్థిరమైందో మనకు తెలుస్తుంది. లేకపోతే ఈ అస్థిరమైనటువంటి జగత్తును పట్టుకొని ఈ కోరికలతోటే చుట్టుముట్టాడుతూ మళ్ళీ పుట్టడము చావడము అనేటువంటి అనేకములైనటువంటి లక్షల జన్మ పరంపర చేత ఆ జీవుడు అలా ఉంటూనే ఉంటాడు. అందువలన అలాంటి ఆ కోపంలో అలా చక్రంలా తిరుగుతూ ఉంటాం. ఎందుకంటే ఆ జ్ఞానం అనేటువంటిది మనకు కలగాలి కదా. అందువలన వేదాంత శ్రవణం అనేటువంటిది ఒక్కటే ఆ కృతయుగంలో విధిట. ఓంకారం ఒక్కటే మంత్రంట. అలాగే ధ్యానం అనేటువంటిది ఏదైతే ఉందో అదే క్రియ. అందరూ కూడా చక్కగా ధ్యానం చేసుకునేవారు. ఆత్మయోగ సమాయుక్త ధర్మోయం కృత లక్షణ కృతే యుగే చతుష్పాద చాతుర్వర్ణ్యశ్చ శాశ్వత. అలాగే తమ యొక్క మన ప్రవృత్తులన్నీ కూడా, ఈ మనస్సు అనేటువంటిది అనేక రకాలుగా పరిగెడుతూ ఉంటుంది. అందువలన ఈ మనస్సు యొక్క శక్తిని నిరోధించడం అనేటువంటిది చాలా కష్టం. అందువలన వాళ్ళు ఏం చేసేవారంటే తమ యొక్క చిత్తవృత్తులన్నీ కూడా పరమాత్మ మీదే నింపేవారు. ఆయనతోటే అనుసంధానం చేసుకునేటువంటి ధర్మం ఒకటి ఉంది చూసారా, అది కృతయుగంలో పుష్కలంగా ఉంది. చాతుర్వర్ణ్యానికి ధర్మం 4 పాదాలతోటి సంపూర్ణంగా ఉన్నది. అందువల్లనే వాళ్ళందరూ కూడా కృతకృత్యులయ్యారు. ఏ తత్కృత యుగం నామ త్రైగుణ్య పరివర్ధితం త్రేతాం అపనిబోధత్వం యస్మిన్ సత్రం ప్రవర్తతే. ఇంకపోతే సత్వరజస్తమో గుణ ప్రాబల్యం ఏమీ లేనటువంటి కృతయుగం. అక్కడ ఈ సత్వరజస్తమో గుణాలు అంటే త్రైగుణ్యం గురించి ఏమి ఉండేది కాదు అసలు. త్రైగుణ్య పరివర్జితమైనటువంటి కాలం అది ఆ కృతయుగం. అందువల్ల వాటి యొక్క ప్రాబల్యం అసలు ఏమీ ఉండేది కాదు. ఇంకపోతే త్రేతాయుగం అన్నది త్రేతామప నిబోధత్వం యస్మిన్ సత్రం ప్రవర్తతే. ఈ యుగంలో ఇంకా ఏం జరుగుతున్నాయో త్రేతాయుగం గురించి చెప్తాను నేను. ఇంకా త్రేతాయుగం వచ్చేటప్పటికీ యజ్ఞాలు మొదలయ్యాయి. పాదేన హ్రసతే ధర్మ రక్తతాం యాతి చాచ్యుత సత్య ప్రవృత్తాశ్చ నరాః క్రియాధర్మపరాయణాః. నీకు సత్యయుగంలో శుక్లవర్ణంలో ఉన్నాడు, ఎక్కడికి వచ్చేప్పటికీ రక్తవర్ణంలో ఉన్నాడు నారాయణుడు. ఈ యుగంలో ధర్మం ఒక పాదం నశించింది. 4 పాదాల్లోనూ ధర్మం లేదు, 3 పాదాల్లోనే ఉంది. అచ్యుతుడు ఎర్రటి రంగులో ఉన్నాడు. ప్రజలందరూ కూడా సత్యతత్పరులే ఉన్నారు. అందరూ కూడా సత్యమే మాట్లాడుతూ ఉండేవారు. యథావిధిగా యాగాలు ఉండేవి, ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు ఉండేవారు. తతో యజ్ఞా ప్రవర్తంతే ధర్మాశ్చ వివిధా క్రియా త్రేతాయాం భావ సంకల్పా క్రియాదాన ఫలోపగా. అయితే ఈ త్రేతాయుగంలో యజ్ఞధర్మాలు సత్కర్మలు కూడా ప్రారంభమయ్యాయి. ప్రజలందరూ కూడా తమ యొక్క సంకల్పానుసారం, అంటే తమ యొక్క సంకల్పం ఎలా ఉంటే దాన్ని అనుసరించగా వేదోక్తమైనటువంటి కర్మలు అనేవి చేసేవారంటే కామ్య కర్మలు కూడా మొదలయ్యాయి.
పూర్వం అయితే కేవలం పరమాత్మ దృష్టితోటే ఉండేవారు. ఇప్పుడు వాళ్ళ సంకల్పానుసారంగా వేదోక్తమైనటువంటి కర్మలు, అలాగే దానాదులు, ఆ దానం ద్వారా అభీష్టాలను పొందడం అనేటువంటిది ఎక్కువైంది. కృతయుగంలో అందరూ కూడా సంకల్ప సిద్ధులు. ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళు వాళ్ళ యొక్క సంకల్పానుసారము వాళ్ళ కొన్ని సంకల్పాలు ఉండేవి. దానివల్ల వాళ్ళు చేసేటువంటి వేదోక్తమైన కర్మలను ఆచరించి తద్వారా వాళ్ళ అభీష్టాలను పొందడం అనేటువంటిది ఉంటుంది. ప్రచలంతి నవై ధర్మ తపోదాన పరాయణ స్వధర్మస్థ క్రియావంత నరాస్త్రేతాయుగే భవన్. అంతేకాకుండా త్రేతాయుగంలో మనుషులందరూ ఏం చేసేవారంటే ధర్మ తపోదానాదుల నుంచి చెలించకుండా, అంటే ధర్మాన్ని తప్పేవారు కాదు, తపస్సు ఎక్కువ ఆచరించేవారు, దానాదులు చేస్తూ ఉండేవారు, వీటి నుంచి చెలించకుండా ఆచరించారు. స్వధర్మపరాయణులై క్రియాపరులై వాళ్ళు ఎప్పుడు కూడా క్రియాపరులై ప్రవర్తించారు. ద్వాపరేచ యుగే ధర్మ. ఇంకా ద్వాపర యుగానికి వచ్చేటప్పటికీ ద్వాపరేచ యుగే ధర్మ ద్విభాగోన ప్రవర్తతే విష్ణుర్వై పీతతాం యాతి చతుర్థా వేద ఏవచ. ఇంకా ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి ధర్మం 2 పాదాలతో ఉంది. విష్ణువు పీతవర్ణము పచ్చటి రంగు కలిగి ఉన్నాడు. వేదము 4 రకాలుగా విభాగం జరిగింది. ఋగ్యస్సామ ఆధారాలుగా వేదాలన్నీ కూడా వ్యాసం చేశారు, విభాగం చేశాడు వేదవ్యాస మహర్షి. అందువలన అప్పటి నుంచి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వవేదము అంటూ 4 భాగాలు కూడా ఏర్పడడం జరిగింది. తతో అన్యేచ చతుర్వేదా త్రివేదాశ్చ తథా పరే ద్వివేదాశ్చైకవేదాశ్చాప్యనృచశ్చ తథా పరే. అయితే కొన్ని రోజులు 4 వేదాలు తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది, కొంతమంది 3 వేదాలు తెలిసినటువంటి వాళ్ళు, కొంతమంది 2 వేదాలు తెలిసినటువంటి వాళ్ళు, కొంతమంది 1 వేదము తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది కొన్ని రుక్కులు కూడా అంటే వేదాధ్యయనం లేని వాళ్ళు కూడా ఉండేవారు. కొన్ని రుక్కులు కూడా తెలియనటువంటి వాళ్ళై ఉండేవారు. ఇవన్నీ కూడా ద్వాపర యుగం దగ్గరికి వచ్చేటప్పటికీ ఈ విభాగం వచ్చింది. ఎందుకంటే చతుర్వేదులు, త్రివేదులు, ద్వివేదులు, ఏకవేదులు, అనృచులు అనేటువంటి మాటల యొక్క ప్రయోగాలు కూడా అప్పుడు ఉన్నాయి. అంటే 4 వేదాలు చదువుకునేటువంటి వాళ్ళు చతుర్వేదులు అనేవారు. అట్లాగే త్రివేదులు కేవలము 3 వేదాలు చదివేవాళ్ళు. అయితే వీళ్ళకి ఈ ప్రయోగాలకి కొద్దిగా వేరొక అర్థం కూడా చెప్తూ ఉండేవారు. అంటే ఏంటంటే చతుర్వేదులు అనడం వల్ల వేదత్రయంలో చెప్పినటువంటి జ్యోతిష్ఠోమాదులను చేయడము, అలాగే అధర్వణోపనిషత్తు చెప్పినటువంటి ధ్యానాదులను కూడా ఆచరించేటువంటి వాళ్ళని చతుర్వేదులు అనేవారు. త్రివేదులు అంటే కేవలం కర్మపరులే వాళ్ళు. అంటే ఆ 3 వేదత్రయంలో చెప్పినటువంటి ఏ యజ్ఞ యాగాదులు అయితే ఉన్నాయో వాళ్ళవన్నీ కూడా ఆచరించేటువంటి వాళ్ళు. ద్వివేదులు అంటే తమ శాఖలోనే విధించినటువంటి సంధ్యావందనాది కర్మలను, ధ్యానాన్ని మాత్రమే అనుష్ఠించేవారు. ఏకవేదులు అంటే ధ్యానాన్ని మాత్రమే పాటించేవాళ్ళని, అనృచులు అంటే ధ్యానం మీద కూడా విరక్తి కలిగినటువంటి వాళ్ళని కూడా చెప్పడం జరిగింది. ఏవం శాస్త్రేషు భిన్నేషు బహుధా నీయతే క్రియా తపోదాన ప్రవృత్తాచ రాజసీ భవతి ప్రజా. అయితే శాస్త్రాలు భిన్న భిన్నంగా ఉంటాయి. అలాగే శాస్త్రాలు ఎప్పుడైతే భిన్నంగా ఉన్నాయో క్రియలు కూడా భిన్నంగా ఉంటాయి. అందువల్ల శాస్త్రాలు భిన్నాలు అవడం వల్ల క్రియలు కూడా అనేక రకాలయ్యాయి. ఆ ద్వాపరంలో తపస్సు దానమందే ప్రజలు ప్రవర్తించడం చేత వాళ్ళకి ప్రవృత్తి దాని మీదే ఉండేది, తపస్సు మీద దానమందే. ఏకవేదస్య చాజ్ఞానాత్ వేదాస్తే బహవకృతాః సత్వస్య చేహ విభ్రంసాత్ సత్యే కశ్చిదవస్థితాః. ద్వాపరంలో ఒక్క వేద జ్ఞానం కూడా పూర్తిగా లేకపోవడం చేత వేదాలు అనేకంగా విభాగం పొందాయి. ఈ యుగంలో సాత్విక బుద్ధి లోపించడం జరుగుతూ ఉండేది. అందువలన సత్యం మీదే కొంతమందే నిలిచారు. అంటే ఏంటి, సాత్విక బుద్ధి లేకపోయేటప్పటికి ఏమవుతుంది, సత్యం మీద బుద్ధి ఉండదు. అందువలన కొంతమంది మాత్రమే ఈ సత్యమందు నిలవడం అనేటువంటిది జరుగుతూ ఉండేది. త్రేతాయుగంలో అందరూ సత్యం మీద నిలిచేవారు. ఇక్కడికి వచ్చేటప్పటికి కొద్దిగా సత్యం నుంచి జారారు. అంటే గుణాల్లో కూడా తేడాలు వచ్చాయి. సత్యాత్ ప్రత్యవమానానాం వ్యాధయో బహవో భవన్ కామాశ్చోపద్రవాస్తేవ తథా వై దైవకారితాః. అది
ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ సత్యాన్నే పలికేటువంటి వాడికి ఏం వ్యాధి రాదుట. సత్యం నుంచి జారిపోవడం వల్లే వ్యాధులు వస్తాయని చెబుతోంది భారతం. ఇంకెంతకంటే ఏం కావాలి మనకు నిదర్శనం? సత్యం పలకపోవడం వల్ల వ్యాధులు అనేకం పుట్టాయి. ఎందుకంటే సత్యం పలకపోవడం వల్ల అలాగే కోరికలు, ఉపద్రవాలు, దైవ సంబంధాలే పీడించసాగాయి. అప్పుడు ఆ కాలంలో ఏ రధ్యమానా శుభ్రసం తపస్తప్యంతి మానవా కామకామ స్వర్గకామ యజ్ఞాస్తన్మంది చాపరే. ప్రజలందరూ కూడా ఏంటంటే బాధపడుతూ తపస్సును ఆచరించడం మొదలెట్టారు. ఏంటి తపస్సును ఆచరించడం వల్ల వాళ్ళ కామాలన్నీ తీరుతాయని, అలాగే కోరికలు తీర్చుకోవడము, అలాగే స్వర్గప్రాప్తి కోసము ఇలాగ యజ్ఞాలు చేస్తూ ఉండేవారు. అంటే కామ్యకర్మల యొక్క ప్రాదుర్భావము అమితంగా పెరిగింది ద్వాపర అన్నాడు. ఏవం ద్వాపరమాసాద్య ప్రజాక్షీయంచ ధర్మతః పాదేనైకేన కౌంతేయ ధర్మ కలియుగే స్థిత. ఈ విధంగా ద్వాపరయుగం వచ్చేటప్పటికే అధర్మపరమే ప్రజలందరూ క్షీణించడం మొదలెట్టారు. ఇంకా కలియుగం వచ్చేటప్పటికి ధర్మం ఒక్క పాదంలో మాత్రమే మిగిలింది. తామసం యుగమాసాద్య కృష్ణో భవతి కేశవ వేదాచార ప్రశామ్యంతి ధర్మయజ్ఞ క్రియాస్తదా. అవి తామస యుగ ప్రభావం చేత కృష్ణుడి ఇక్కడ నలబడ్డట. వేదాచారాలు, ధర్మయజ్ఞక్రియలు అన్నీ కూడా సన్నగిల్లాయి. ఏతయో వ్యాధయస్తంద్రి దోష క్రోధాదయస్తథా ఉపద్రవ ప్రవర్తంతే ఆధయ క్షుద్భయం తదా. ఈతి బాధలు, అనేకములైనటువంటి వ్యాధులు, సోమరితనం, క్రోధాది ఉపద్రవాలు చెప్పక్కలే. ఇవన్నీ మనకు అనుభవంలో ఉన్నటువంటి కలియుగంలో ఇవన్నీ గుణాలు కలియుగంలో కలుగుతాయని ఆనాడే చెప్పారు. ఈతి బాధలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, సోమరితనం ఉంది, క్రోధాది ఉపద్రవాలు ఉన్నాయి, మనోవ్యతలు ఉన్నాయి, ఆకలి బాధలు ఉన్నాయి. ఇవన్నీ కూడా విజృంభిస్తాయి కలియుగంలో. యుగేషు ఆవర్తమానేషు ధర్మో వ్యావర్తతే పునః ధర్మే వ్యావర్తమానే తు లోకో వ్యావర్తతే పునః. యుగాలు మారుతూ ఉంటే ధర్మం పెరుగుతుంది, తరుగుతుంది. వ్యావర్త మనం యుగం మారినప్పటికీ యుగ ధర్మం అంటాం మనం. అంటే యుగం మారేటప్పటికీ ఆ ధర్మం మారుతూ ఉంటుంది, అంటే పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది. ధర్మం క్షీణమైపోతే ఏమవుతుందంటే లోకమంతా క్షీణిస్తుంది. ధర్మము సమృద్ధిగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి బాధలు మానవులకు ఉండవు. ధర్మం ఎప్పుడైతే క్షీణదశకి చేరిందో అప్పుడు ప్రాణులన్నీ కూడా అనేకములైనటువంటి ఇక్కట్ల పాలవుతాయి. అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. లోకే క్షీణే క్షయం యాంతి భావాల్లోక ప్రవర్తకా యుగక్షయ కృతా ధర్మా ప్రార్థనాన్ని వికుర్వతే. లోకం క్షీణమైతే ఏమవుతుంది? దానివల్ల కలిగేటువంటి భావాలన్నీ కూడా నశిస్తాయి. యుగనాశం వలన ఏర్పడినటువంటి ధర్మాలు మనుష్యుల యొక్క అభీష్టాలకి ఏం చేస్తాయంటే విపరీతమైన ఫలాలు ఇస్తాయంటే ఆ అభీష్టాలు ఏవి కూడా సిద్ధించవు. ఏతత్ కలియుగం నామాచిరాత్ ప్రవర్తతే యుగానువర్తనం ఏతత్ కుర్వంతి చిరధీవినః. అయితే ఈ విషయం ఎప్పుడు ద్వాపరయుగంలో చెప్పాడు. నాయన ఇది కలియుగము, ఈ కలియుగం ఇట్లా వస్తుంది, రాబోయే కాలము చాలా తక్కువ కాలంలో అచిరకాలంలోనే ఈ కలియుగం వస్తుంది. చిరంజీవులైనప్పటికీ ఈ విధంగా యుగ ధర్మాన్ని మనం అనుసరించి తీరాలి. అంతేకాని నేను కృతయుగం వాడిని కదా అలాగే ఉంటాను అంటే కనుక ఈ కలియుగంలో ఒకవేళ చిరంజీవి కృతయుగంలో వాడు ఉన్నప్పటికీ కూడా యుగధర్మాన్ని అనుసరించే ఉండాలి తప్ప యుగధర్మానికి విడిగా ఉండలేడు అన్నాడు. యచ్చతే మత్ పరిజ్ఞానే కౌతూహలమరిందమా అనర్థకేషు కోభావ పురుషస్య విజానతః. నువ్వు నా పురాతనమైనటువంటి రూపాన్ని చూడడానికి కుతూహలం చూపావు, అది సరైనది కాదయ్యా. అప్పుడు ఎందుకంటే దాన్ని చూసి మటుకు నీకు ప్రయోజనం ఉంది. ఏదో చూశాను అనేటువంటి ఒక సంతృప్తి తప్ప అంత తెలివైనటువంటి వాటికి నిష్ప్రయోజనమైనటువంటి విషయాల్లో అంటే ఏంటి లక్ష్యం ఏంటి, దానివల్ల ఏంటి నువ్వు పొందేటువంటి ఉపయోగం ఏంటి, ప్రయోజనం ఏమిటి అనేటువంటి ఉండాలి. ఆ ప్రయోజనం లేనటువంటి విషయాల మీద ఆసక్తి ఉండకూడదయ్యా. ఏ తత్తే సర్వమాఖ్యాతం యన్మాంతం పరిపృచ్ఛసి యుగ సంఖ్యాం మహాబాహో స్వస్తి ప్రాప్నుహి గమ్యతాం. అందును ఇవన్నీ అడిగావు నువ్వు. యుగాల సంఖ్య విషయంలో నువ్వు దేని గురించి అడిగావో దానికి సమాధానంగా ఇదంతా కూడా నీకు చెప్పాను. నీకు శుభమవుతుందయ్యా, నువ్వు వెళ్ళవయ్యా అని ఆ హనుమంతుడు
ఆ భీమసేనుడికి ఈ బోధ అంతా చేశాడు. ఆయన అడిగినటువంటి ప్రశ్నలకి అడిగిన విధం అంతా కూడా సమాధానాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పాడు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా పర్వణి లోమస తీర్థయాత్రాయాం కదలీషండే హనుమద్భీమ సంవాదే 49-శతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనేటువంటి ఉపపర్వంలో లోమస తీర్థయాత్రలో ఈ కదలీవనంలో హనుమద్భీమ సంవాదం అనేటువంటి 149వ అధ్యాయం పూర్తయింది. మనం 150వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము అని తెలియజేస్తున్నాం. అప్పుడు భీమసేనుడు ఆ మాటలన్నీ, హనుమంతుడు చెప్పిన మాటలన్నీ విన్నాడు. విన్నటువంటి భీమసేనుడు హనుమంతుడిని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడుతున్నట్ట. పూర్వరూపం అదృష్ట్వా తేన యాస్యామి కథంచన యది తే అహం అనుగ్రాహ్య దర్శయాత్మానమాత్మన. మహానుభావ, నువ్వు ఎన్ని చెప్పు, యుగం మారింది, ఇలాంటివి ఎన్ని చెప్పినప్పటికీ కూడా నీ యొక్క పూర్వరూపాన్ని చూడకుండా నేను వెనక్కి తిరగలేనయ్యా. ఎందుకంటే కనిపించక నా అదృష్టం కొద్దీ, నా యొక్క పూర్వజన్మ సుకృతం కొద్దీ, నేను చేసుకున్నటువంటి సుకృతం కొద్దీ నువ్వు నీ యొక్క దర్శన భాగ్యం నాకు కలిగిన తర్వాత నేను నీ గురించి ఎంతో విన్నాను, చదివాను, తెలుసుకున్నాను. ఆ జ్ఞానానికి సరిపడినటువంటి నీ రూపాన్ని నేను చూడలేకపోతే నీ దర్శనం కలిగినటువంటి ఆనందం నాకేముంటుందయ్యా. అందువలన నీ యొక్క ఆ రూపాన్ని నేను చూడకుండా నేను ఇక్కడి నుంచి వెనతిరగలేనయ్యా. నువ్వు ఏదో రకంగా నన్ను అనుగ్రహించి ఆ రూపాన్ని నువ్వు చూపించాలి అని పదే ప్రార్థించాడు. ఏవముక్తస్తు భీమేన స్మితం కృత్వా ప్లవంగమః తద్రూపం దర్శయామాస యద్వై సాగరలంఘనే. మహాత్ములు ఎప్పుడు కూడా ఎవరైనా ఏదైనా అడిగితే వాళ్ళ శక్తి ఏమిటి, వాళ్ళకి అసలు జిజ్ఞాస ఎంతవరకు ఉంది అని ప్రశ్నిస్తారు. దాని గురించి మొత్తం ప్రశ్నించి వీడు దీనికి సమర్థుడే అని తెలుసుకున్నా కానీ వాళ్ళు ఆ జ్ఞానాన్ని వాళ్ళకి కలగజేయలేరు. అందువలన అలాగే హనుమంతుడు అనేక రకాలుగా చెప్పినప్పటికీ నేను నీ పూర్వరూపం చూడాలి అని అతని జిజ్ఞాసను తెలుసుకున్నాడు. ఆ భీమసేనుడి యొక్క శక్తి తెలిసినటువంటి వాడు అవడం వల్ల వెంటనే ఆ హనుమంతుడు ఏం చేశాడంటే సాగర లంఘన సమయంలో ఉన్నటువంటి తన రూపాన్ని ఆ భీమసేనుడికి చూపించాడు. భ్రాతు ప్రియమభీప్సన్ వై చకార సుమద్వపు దేహస్థస్య తతోతీవా వర్ధత్యాయామ విస్తరైః సద్రుమం కదలీషణ్ణం ఛాదయన్నమితద్యుతి గిరేశ్చోచ్ఛ్రయమాక్రమ్య తస్థౌ తత్ర చ వానరః. సోదరుడు అలా అడిగేటప్పటికీ కాదనలేక అతడి యొక్క హితం కోసమని తన స్వరూపాన్ని తిరిగి తెచ్చుకున్నట్టు హనుమంతుడు. అతని శరీరము ఎత్తు పొడుగు వెడల్పుల్లో ఎలా అయిపోయిందంటే నమ్మలేనంతగా అది విస్తరించింది. ఎంత అద్భుతంగా విస్తరించిందంటే చాలా ఆ మొత్తం ఆ అరటి వనం ఏదైతే ఉందో కదలీ వనము, ఆ వనం అంతా కూడా కప్పేసిందిట. గంధమాదన పర్వతం ఎలాగుందో దానికంటే ఉన్నతంగా తయారైపోయిందిట. ఆ విధంగా ఆయన విశాలమైనటువంటి తన స్వరూపాన్ని అంతా చూపిస్తే అది ఎలా ఉంది అంటే ఇంకో పర్వతంలో ఉందండి. సముచ్ఛ్రిత మహాకాయ ద్వితీయ ఇవ పర్వత తామ్రేణ క్షీణ తీవ్రదంష్ట్ర భృకుటీ కుటిలానన. విశాలమైనటువంటి ఉన్నతమైనటువంటి అతని శరీరము మరొక పర్వతంలా ఉందిట. ఎర్రటి కళ్ళు, పదునైనటువంటి కోరలు, వంగినటువంటి కనుబొమ్మలతోటి ఆయన మొత్తం అంతా వ్యాపించి ఉన్నట్ట. అటువంటి అద్భుతమైనటువంటి ఆ రూపం అలా పెరిగిపోతుంటే ఆ రూపాన్ని అలా చూస్తూ ఆశ్చర్యంగా అలా భీమసేనుడు చూస్తూనే ఉన్నట్ట. ఆ మహద్రూపం అటువంటి మహిమాన్వితమైనటువంటి ఆ ఆంజనేయ స్వామి యొక్క రూపాన్ని ఆ భీమసేనుడు చూడడం అనేటువంటిది జరిగిందని తెలియజేస్తూ స్వస్తి.